2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ కిట్స్ యాప్లో ఈ అకాడమిక్ ఇయర్లో మన స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి స్టూడెంట్ కిట్స్ ఐటమ్ అంటే వాటిలో వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాము, బ్యాగ్, బెల్ట్స్ వీటిని మనం డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాటికి సంబంధించి ప్రతి స్టూడెంట్కి కూడా మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మనం తీసుకోవాలి. అది ఎవ్రీ ఇయర్ మనం చేసేదే. ఈ ఇయర్ కూడా మనం చేయాలన్నమాట. ఈ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా అంటే రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా బయోమెట్రిక్ కంప్లీట్ చేయొచ్చు. లేదా స్టూడెంటు, ఫాదరు, మదరు లేదా గార్డియన్ వీళ్ళ నలుగురిలో ఎవరి ద్వారా అయినా సరే మనం ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. అది ఎలా కంప్లీట్ చేయాలి, ఒకవేళ యూడైస్ ప్లస్లో స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ తప్పుగా ఉంటే దాన్ని ఎలా అప్డేట్ చేయాలనే అంశం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడం కోసం మనకి లీప్ యాప్, అట్లాగే బ్యాక్గ్రౌండ్లో మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అది కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ఈ లీప్ యాప్కి నెక్స్ట్ అట్లాగే SRKVM రెండు యాప్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ వర్షన్స్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు యాప్లు ఉంటేనే మాత్రమే మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయగలం. అయితే విడిగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ మనం సపరేట్గా ఓపెన్ చేయ అవసరం లేదు. లీప్ యాప్లో నుంచే మనం ఆ యాప్ను ఓపెన్ చేస్తాము. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ముందుగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడం కోసం యూజర్ నేమ్ కింద కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసరికి స్కూల్ యొక్క డైస్ కోడ్కి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది. ఇక్కడ సెకండ్ టైల్ అయినటువంటి గవర్నెన్స్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత సమగ్ర శిక్ష ఈ టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడం కోసం మనకి ఫస్ట్ టైల్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని చెప్పేసి ఒక టైల్ ఉంది. ఈ టైల్ ఓపెన్ చేయడానికి ముందు ఆల్రెడీ మనం ఈ SRKVM యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్ దాంట్లోకి రీడైరెక్ట్ అవుతాము. రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ మనకి ఇక్కడ 26-27 డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే సెట్ చేసుకోండి. ముందు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడం కోసం మాడ్యూల్స్ ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మన స్కూల్కి రిసీవ్ చేసుకున్నటువంటి మెటీరియల్ వెరిఫై చేసి మనం డెలివరీ చలాన్ని అప్డేట్ చేస్తామా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ డెలివరీ చలాన్ని ఎలా అప్డేట్ చేసేయాలో దానికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది డిస్ట్రిబ్యూట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూట్ ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు కూడా ఇలా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి టోటల్ స్టూడెంట్స్, డిస్ట్రిబ్యూటెడ్, బ్యాలెన్స్. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఇంకా మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి 0 ఉంటుంది. వాటిని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ 0కి వచ్చేసేవాళ్ళమాట. అంటే ఎప్పుడు వస్తుంది 0కి? మనం అందరికీ కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 0 వస్తుంది. ఇప్పుడు ఏ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్లో స్టూడెంట్ యొక్క నేమ్ సెర్చ్ చేయొచ్చు మనం, లేదా వరుసలో ఉన్నటువంటి అలా అయినా కంప్లీట్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ నేమ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది రెండు రకాలుగా కంప్లీట్ చేయొచ్చు. ఒకటి స్కూల్ రికార్డ్స్లో అంటే యూడైస్ ప్లస్లో రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్ పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేయొచ్చు. లేదా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ది కానీ, వాళ్ళ ఫాదర్ది కానీ, మదర్ది కానీ, మదర్ లేని వాళ్ళ యొక్క గార్డియన్ది కానీ ఫింగర్ ప్రింట్ మనం ఇంతకుముందు డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్ తీసుకుని కంప్లీట్ చేసేవాళ్ళం. అలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ ఓటీపీ ప్రాసెస్ ద్వారా ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ముందు ఓటీపీ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ బ్యాలెన్స్ 0 చూపించేవి ఇంకా మనకి రిసీవ్ చేసుకున్నటువంటి ఐటమ్స్ అనమాట. ఇంకా మనకి రానటువంటి ఐటమ్స్ అవి వచ్చిన తర్వాత వెరిఫై రిసీవ్ మెటీరియల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ బ్యాలెన్స్ మొత్తం కూడా 0 నుంచి ఆ నెంబర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం డిస్ట్రిబ్యూట్ చేసామో వాటికి సంబంధించి మనం తంబు తీసుకోవచ్చు. రిమైనింగ్ డిస్ట్రిబ్యూట్ చేయనివి అట్లా వదిలేయచ్చు. మనం
చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రికార్డులో ఉన్నటువంటి మొబైల్ నెంబరు మనకి డిస్ప్లే అవుతుంది. చివరి 4 అంకెలు అది కరెక్టా కాదా కూడా చెక్ చేసుకోవచ్చు. వచ్చినటువంటి 6 అంకెల మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇది ఓటీపీ ద్వారా మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేయడం. ఇప్పుడు బయోమెట్రిక్ డివైస్ ద్వారా అంటే థంబ్ ప్రింట్ ద్వారా ఎలా కంప్లీట్ చేయాలో ఒకసారి చూద్దాం. థంబ్ ప్రింట్ ద్వారా అంటే బయోమెట్రిక్ ద్వారా మనం అథెంటికేషన్ కంప్లీట్ చేయడం కోసం సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఈ బయోమెట్రిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగానే మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నటువంటి ఐటమ్స్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ బయోమెట్రిక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ క్యాప్చర్ బయోమెట్రిక్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మనం ఎవరిని తీసుకుంటున్నాము, స్టూడెంట్ తీసుకుంటున్నామా, ఫాదర్ తీసుకుంటున్నామా, మదర్ తీసుకుంటున్నామా, గార్డియన్ తీసుకుంటున్నామా. సెలెక్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి చైల్డ్ ఆధారు, ఫాదర్ ఆధారు, మదర్ ఆర్ గార్డియన్ వీళ్ళలో ఎవరు బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని క్యాప్చర్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆధార్ అథెంటికేషన్కి కన్సెంట్ అడుగుతుంది. అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత క్యాప్చర్ కోసము మనం ఆల్రెడీ ఏసీపీఎల్కి సంబంధించిన మంత్ర ఆర్డీ డివైజ్ని మనం కనెక్ట్ చేసుకొని ఉండాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ డివైజ్ అక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది ఫింగర్ పెట్టిన తర్వాత మనకి క్యాప్చర్ సక్సెస్ అని రావడం జరుగుతుంది. క్యాప్చర్ సక్సెస్ అని రాగానే అక్కడితో కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఐటమ్స్కి సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ అయినట్లు లెక్క. రిమైనింగ్ ఐటమ్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంకొకసారి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ విధంగా థంబ్ డివైస్ ద్వారా అంటే మంత్ర డివైస్ ద్వారా అథెంటికేషన్ అనేది ఇలా చేయొచ్చు. మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఒకవేళ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ కనుక తప్పు ఉంటే లేదా నా మొబైల్ నెంబర్ కనుక చేంజ్ అయ్యి ఉంటే దాన్ని అప్డేట్ చేయాలి అంటే యూడే స్పేస్లో దాన్ని ఎలా అప్డేట్ చేయాలో కూడా మనం ఒకసారి చూద్దాం. ముందుగా యూడే స్పేస్ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత 26-27 అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. క్లాసు సెక్షన్లో ఏ సెక్షన్కి సంబంధించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో వ్యూ ఆర్ మెసేజ్ దాని మీద ప్రెస్ చేస్తాము. కన్సర్న్ స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఎదుర్కొంటా మనకి ఇక్కడ జనరల్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది. ఈ జనరల్ ప్రొఫైల్ ఈ విండో ఓపెన్ చేస్తాము. ఈ విండో ఓపెన్ చేసిన తర్వాత ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి 4.1.10 దీంట్లో స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయడం కోసము ఈ మొబైల్ నెంబర్ని ఇక్కడ అరేంజ్ చేసి మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి కింద సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా యూడెస్ ప్లస్ సైట్లో ఉన్నటువంటి మారినటువంటి మొబైల్ నెంబరు లేదా తప్పుగా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని మనం అప్డేట్ చేస్తే బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ తప్పుగా ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ని కూడా మనం యూడెస్ ప్లస్ సైట్లో ఇలా అప్డేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మన స్కూల్లో స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి స్టూడెంట్ కిట్స్ వాటికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ 2 అంటే ఓటీపీ ద్వారాను బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కూడా రెండింటికి సంబంధించి కూడా ఈ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు.